హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 34 బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా మనం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత కిందికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ అయితే 15 ఇంచులు వచ్చింది. నేను 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నా. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో ఆది బ్లౌజ్ని 4 మడతలుగా వేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్న విధంగా బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి నడుం లూజు ఎంతైతే వస్తుందో ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఖర్చుతో పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి టేప్ మెజర్మెంట్స్తో కదండి, ఆమె బ్లౌజ్కి అయితే 5.5 ఉంది. ఖర్చుతో కలిపి 5.5 6 ఇంచులు పెట్టేసుకుంటున్నా. నెక్ డీప్ కిందికైతే మార్కింగ్ చేసుకున్న విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు అయితే 2.5కి మార్కింగ్ చేసేసుకుంటున్నాం. పైన కూడా అంతే 2.5కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. తర్వాత భుజము 3 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, భుజం 3 ఇంచులు తీసుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్స్కి స్కేల్తో లైన్ డ్రా చేసేసుకుందాం. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ సంక డౌన్ చంక పొడవు అయితే 6 ఇంచులు తీసుకుంటున్నాం. 6 ఇంచులకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనం ఇందాక తీసుకున్న లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ మొత్తం కలుపుకోవాలి. మనకి సంక రౌండ్ కోసం ఎల్ షేప్ రావాలి. ఈ విధంగా ఎల్ షేప్ తీసుకున్న తర్వాత మనం సంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఆ రౌండ్ కోసం మనం 1.5 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. మధ్యలో 1.5 పెట్టేసుకున్న తర్వాత మనం రౌండ్గా గీసుకోవాలి. చూడండి, 1.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్తో లైన్ మీద పెట్టి మార్క్ పెట్టుకున్న దాని మీద స్కేల్ పెట్టి రౌండ్గా గీసేసుకోండి. ఆ స్కేల్ లేకుంటే కొంచెం కొంచెం రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెక్ కూడా అంతే అండి. నెక్ మనం డబ్బా షేప్ తీసుకున్నాం కదా, డబ్బా షేప్లోనే మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనకి డీప్ నెక్ కావాలి అనుకుంటే డబ్బాకి కొంచెం ఒక 1/2 ఇంచు బయటకు వచ్చే విధంగా చూసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, నేను డబ్బా షేప్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా బయటకు తీసి డీప్గా కట్ చేశాను. కొంచెం డీప్గా మార్కింగ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసిన విధంగా నేనైతే ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాం. హ్యాండ్స్కి 4 మడతలుగా వేసుకోవాలి. ఒక 2 మార్కింగ్స్తోని హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన కింద హెమ్మింగ్ పట్టీ కోసం, పైన ఖర్చు కోసం అన్నీ కలిపి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇవి 10.5కి అయితే ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాం. అదే 10.5కి అవతల వైపు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. స్ట్రేట్గా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
తర్వాత ఆర్మ్ డౌన్ కోసం మనకి డౌన్ రావాలి కదండి, డౌన్ కోసం ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని మనం పైన 10.5 మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ లైన్కి ఈ విధంగా క్రాస్గా తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కటింగ్ ఎంత సింపుల్గా ఉందో. మనకి హ్యాండ్స్కి అయితే కొంచెం అతుకులు పడతాయండి, అవి కుట్టేటప్పుడు చూసుకుందాం మనం. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ భాగం అయితే కట్ చేసుకున్నాం. ఫ్రంట్ భాగానికి మనం క్లాత్ ఓపెన్స్ మన వైపు ఉండాలి, బ్యాక్ పార్ట్కి ఏమో ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా క్రాస్గా అడ్జస్ట్ అవుతుందో ఆ విధంగా చూసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా క్రాస్గా వేస్తున్నా, మళ్ళీ ఇటు చూసుకొని వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్న వైపు మనకి సంక రౌండ్ అనేది రావాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సేమ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఫ్రంట్ నెక్ దగ్గరనే వేరే మారుతుందండి. యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది. బ్యాక్ పార్ట్ నుంచి మనం ఒక 2.5 ఇంచులు అయితే పైకి తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచులు తీసుకుంటున్నాం. 6 ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆ డబ్బా షేప్లోనే రౌండ్గా గీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ భాగం కూడా కరెక్ట్గా వస్తుందండి, ఇక్కడ కూడా ముడతలు లేకుండా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ షోల్డర్ కుట్టుకా నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని బాగా లాగొద్దండి, మీడియంగా పెట్టుకోవాలి, లాగకుండా పెట్టుకోవాలి. మనకి ఎందాకైతే వస్తుందో అందాక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, యూట్యూబ్లో బ్లౌజ్ కటింగ్ చూసి నేర్చుకోవడం మనకి ఈజీగా వస్తుంది. కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఆర్మ్ రౌండ్, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ సేమ్ ఉండాలండి, ఎక్కువ తక్కువ ఉండద్దు. చూడండి ఈ విధంగా చిన్న కట్ చేసుకోవాలి, సేమ్ ఉండాలి బ్యాక్ది ఫ్రంట్ది. ఇలా ఉన్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకోవాలి ఫ్రంట్ భాగానికి. అలా లోతు తీసుకుంటేనే మనకి ఎక్కడా కూడా ముడతలు రాకుండా నీట్గా కుదురుతుందండి బ్లౌజు. మరీ కొత్తదాకా తీయొద్దండి, మధ్యలో నుంచి కొద్దిగా కట్ చేసుకుంటూ ఇలా క్రాస్ వరకే కట్ చేసుకోవాలి, పైదాకా కూడా కట్ చేయొద్దండి. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ది. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి.
అది సరిపోలేదని ఇంకా
ఎట్లా ఉంది మా అమ్మ? ఎట్లా ఉంది? వీడియో ఆన్ చేయండి చెప్పాలి. అది పురుగు పట్టింది. ఏలే వస్తుంది. అయ్యి వచ్చినప్పుడు అయ్యాలి.
పేపర్ మన దగ్గర ఉన్నాయా ఇంకా రాసి దాంతో రాసి రా అలాగే ఎంత చేస్తా తప్పదు అది సరిపోలేదని ఇంకా ఎట్లా ఉంది మా అమ్మ ఎట్లా ఉంది ఇది ఆన్లైన్ చెప్పాలి
అది పురుగు పట్టింది. మూడేళ్ళు ఇట్లా పెట్టు. నేను వచ్చినట్టే బిద్దుతా. మూతిలో ఇట్లా. నాకు వచ్చినట్టే బిద్దుతా. ఇంత తేడా ఏమీ లేదు. నవ్వుకుంటే అది ఏమి లోపలికి ఏలే ఇట్లనే వస్తుంది. అయ్యి వచ్చినప్పుడు అయ్యాలి.